స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. వెలుగై ఉన్నాడు. ఆయన నడిచిన విధముగా మనం నడిస్తే వెలుగులో నడిచినట్టే. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1వ అధ్యాయంలో 7వ వచనం. నువ్వు ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆలు, పదాలు, వాక్యాలు, తర్వాత ఒక పేర, తర్వాత పాఠం, తర్వాత అనేక పాఠాలు ఎలాగైతే మనం నేర్చుకొని ఒక మెట్టు నుండి ఇంకొక మెట్టు, ఒక తరగతి నుండి ఇంకొక తరగతికి ఎలాగైతే ఎక్కుతామో, చీకటిలో నుండి విడిపింపబడిన మనము, చీకటి అంటే పాపం, పాపం నుండి విడిపింపబడిన మనము దేవునితో కలిగే అన్యోన్య సహవాసమును బట్టి ఒక్కొక్క మెట్టు మనము ఎక్కుతాము పైకి, పరలోకానికి. వెలుగులో నడుచుట అనేది ప్రాముఖ్యం. నువ్వు ఎలా నడుస్తున్నావు అంటే వెలుగులో నడిచితే ప్రాముఖ్యం. 2 వ్యక్తులు నడిచి వెళ్తూ ఉన్నారు. సిటీ నుండి కాస్త అడవిలో వెళ్ళాలి. అప్పటిదాకా ఇద్దరు వెలుతురుగా ఉంది కనుక చక్కగా నడిచిన వాళ్ళు చీకటి పడే సమయంకి ఒకరి దగ్గర టార్చ్ ఉంది, ఇంకొకరి దగ్గర లేదు. ఇద్దరు కలిసి ఇంకాస్త దూరం వెళ్ళవలసి ఉంటుంది, ఆ తర్వాత విడిపోవలసి ఉంటుంది. ఇక అక్కడెక్కడ కూడా లైట్లు, స్తంభాలు ఇలాంటివి ఏవి ఉండవు, ఎందుకంటే అది ఫారెస్ట్. మరి టార్చ్ లైట్ ఉన్న ఆ వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరుకోగలుగుతాడు. కారణం, ఎదురుగా ఏమొచ్చినా తను చూసుకుంటూ జాగ్రత్తగా ఇంటిని చేరగలడు. తన చేతిలో టార్చ్ లేని వ్యక్తి మరి చుట్టూ ఏమొస్తుందో తెలియదు, ఏ పాము మీద కాలు పెడతారో తెలియదు, కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి చేరలేరు. ఇది కూడా వెలుగై ఉన్న దేవుని సహవాసంతో మనము నడిచినప్పుడు ఖచ్చితంగా మనము మన ఇల్లైన పరలోకాన్ని మనం చేరుకుంటాం. అలా కాకుండా మన తోడుగా యేసుక్రీస్తు లేనప్పుడు వారు పరలోకాన్ని చేరడం చాలా కష్టం. మనం వెలుగులో నడువని ఎడల దేవునితో సహవాసం కలిగి ఉండలేము. దేవునితో సహవాసం కలిగిన వారమై ఉంటే చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధీకులమని యోహాను దాని ముందు వచనంలో చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నవారు, వెలుగై ఉన్న దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటే మనం వెలుగులో నడుస్తున్నట్టు. అలా కాకుండా చీకటిలోనికి నడిపించే అపవాదిని వెంబడిస్తే నరకానికి నడుస్తున్నట్టు. వెలుగులో నడుచుట సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. యోహాను నా చిన్న పిల్లలారా అని సంబోధించాడు. అపోస్తులు వెలుగులో నడుచుచున్నారు, వారు అపోస్తుల మాదిరిని అనుసరించాలని యోహాను చెప్పుచున్నాడు. నిజానికి వారు వెలుగులో నడుచుకొనకపోతే వారికున్న సహవాసము కొనసాగించుకోలేరు. ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలు మొదట వ్యక్తిగానే తనను తాను ద్వేషించుకుంటా ఉన్నాడు. ఆత్మ శరీరాన్ని ద్వేషించుకుంటూ, శరీరము ఆత్మ నడవవలసిన పద్ధతిలో నడవకుండా ఇచ్చలతో, నేత్ర శరీర ఇచ్చలతో అపవాది యొక్క అడుగుల్లో నడుస్తూ, ముఖ్యంగా వ్యక్తినే తన ఆత్మకు విరుద్ధంగా నడుస్తున్నాడు. తర్వాత కుటుంబం తీసుకుంటే భార్యకు భర్త నచ్చదు, భర్తకు భార్య నచ్చదు. వాళ్ళిద్దరు పిల్లల్ని మెచ్చుకోరు, వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు నచ్చరు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఒకరికి ఒకరు నచ్చకుండా అపవాది యొక్క కుతంత్రాల చేత విభజింపబడి పాలింపబడుతున్నారు లూసిఫర్ చేత. విభజించిన తర్వాత పాలించడం లూసిఫర్కి చాలా సులభం.
సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, మీకు మనోహరము, నాకు అని దేవుడు అన్నాడు. ఆయనకు సంతోషం మనమందరం కూడా ఐక్యత కలిగి ఉంటే. మనందరికీ తెలిసిందే, 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు సింహము పులో ఏమీ చేయలేకపోయింది. ఎప్పుడైతే ఈ ఎద్దులు పోట్లాడి 4 వైపులు ఉన్నాయో 4 వారాల్లో 4 ఎద్దుల్ని విందు ఆరగించింది. అట్లాగనే సహోదరులమైన మనము ఐక్యత కలిగి ఉంటే అపవాదిని ఎదిరించగలము. అందుకనే దేవుడు అన్నాడు, 2 లేదా 3 నా నామములో కూడి ఏమడిగినా ఇస్తాను అని. ఎందుకంటే మనం ఐక్యత కలిగి ఉంటే మనకు మేలు కలుగుతుంది, అపవాదిని ఎదిరించగలుగుతాము అనే మాటను దేవుడు మనకు తెలియజెప్పాడు. కనుకనే వెలుగులో నడిచేటప్పుడు, వెలుగు అంటేనే చీకటి లేకపోవడం, అంటే పాపము లేకుండా జీవించటం అనేదే అర్థం. వెలుగులో నడవడము అంటే పాపం లేకుండా జీవించటం అనే అర్థం. 1 యోహానులో 1వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. నేనే సత్యము, జీవము, మార్గము అని దేవుడు అన్నాడు. సత్యమన్న యేసుక్రీస్తే, ఆయనే మనకు మార్గము, నిత్య జీవమునకు మార్గమై ఉన్నాడు. ఎలా మార్గమయ్యారు అంటే, మన యొక్క పాప శాపములను ఆయన కొట్టివేయలేదు, ఆయన భరించాడు. అంటే మన అప్పు ఆయన తీర్చాడు. కనుకనే అలా తీర్చడం వల్ల మనము నమ్మితే మరణము పొందుకొనక క్రీస్తునందు నిద్రించి 2వ మరణం నుండి విడుదల పొందుకొని నిత్య జీవానికి వెళ్తాం. కాబట్టి పాపమునకు దూరంగా ఉండాలి. పాపమునకు దూరంగా ఉండాలి అంటే, నీకు చలి కాకూడదు అంటే కాస్త నిప్పులు కర్రలు పెట్టుకొని మంట వేసుకొని దానికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క వేడిమికి నువ్వు కొంచెం దూరం అవుతావో నీకు చలి అనేది కలుగుతుంది. అట్లాగనే దేవుడికి దగ్గరగా ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నంతసేపు నీవు వెలుగై ఉంటావు. నీ పైన పాపము ఎట్టి పరిస్థితిలోనూ దాని యొక్క ఏలిక అనేది చెయ్యదు. ఎప్పుడైతే దూరం నడుస్తావో ఆటోమేటిక్గా నీ మీద చీకటి, చలి ఎలాగైతే ఆవరిస్తుందో అలాగనే లూసిఫర్ నిన్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక బాటిల్లో పూర్తిగా నీళ్లు వేసినప్పుడు నీళ్లు మాత్రమే ఉంటాయి. కొన్ని తాగి పక్కన పెడితే ఎట్టి పరిస్థితిలోనూ నీటితో పాటు గాలి ఉంటుంది. ఇది సైంటిఫిక్ గా కూడా రుజువు చేశారు. అదే విధంగా పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించమని దేవుడు ఎందుకంటాడు అంటే, ఎక్కడైనా గ్యాప్ ఇచ్చావంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను. యోహాను 1:1లో దేవుడు చెప్పాడు వాక్యం గురించి. వాక్యమే శరీరధారి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే వాక్యము పూర్తిగా లేకపోతే, వాక్యము గురించి బాగా మనకంటే బాగా తెలిసిన లూసిఫర్ అక్కడికి చేరుకోగలుగుతాడు. కాబట్టి మనం ఎలా జీవించాలి అంటే, దేవునికి సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించాలి. ఆయన యొక్క వెలుగులో మనము నడిచేవారిగా ఉండాలి. క్రీస్తుతో సహవాసము మనము ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. కనుక వెలుగులో నడుచుట అంటేనే పాపములో మనము దూరం చేయబడుట. ఎప్పుడైతే నీవు పాపము ఆజ్ఞాతిక్రమం, పాపము పాపానికి జీతం మరణం, మరణం అంటే దేవుని యొక్క సహవాసం కోల్పోవడం. దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కోల్పోతావో నువ్వు మరణించినట్టే. కనుక మనమందరము కూడా వెలుగులో నడుచుటకు క్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన మనకు తండ్రికి మనకు బ్రిడ్జ్గా యేసుక్రీస్తున్నారు. అందుకే ఆయన ఏమన్నారు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రిని చేరుకోలేరు. కనుక నిత్య జీవితం కొరకు మనం జీవించాలంటే దేవుని యొక్క ఉపదేశ మార్గములలో నడవాలి. ఉపదేశము ఏదైతే దేవుడు మనకు నేర్పించాడో ఆ యొక్క మాటలను మనము వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. మన విశ్వాసం చొప్పునే మనకు కలుగుతుంది. అయితే ఈ వెలుగులోనికి జీవితాన్ని, మరణం నుండి
మనల్ని నిత్య జీవానికి, చీకటి నుండి వెలుగులోనికి దేవుడు మన యొక్క పాప శాప మరణములను శిలువ మీద ఆయన భరించడం జరిగింది. అయితే మనము 3 శిలువలను గురించి మాట్లాడుకోవచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు యెరూషలేము వెలుపల కల్వరి కొండపై శిలువ వేయబడ్డాడు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 33 నుంచి 35 వచనాలు. అదే మాటలు లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 33వ వచనం. యేసుతో కూడా శిలువ వేయబడుటకు మరొక 2 అక్కడికి నడిపింపబడ్డారు. లూకా 23లో 32వ వచనంలో ఉంటది. వారిద్దరు కూడా మనకు తెలుసు, బందిపోటు దొంగలు. ఈ 2 దొంగల మధ్య యేసు ప్రభువు శిలువ వేయబడ్డాడు. ఒక దొంగ యొక్క శిలువ తిరుగుబాటు, క్రోధాన్ని సూచిస్తుంది. తిరుగుబాటు క్రోధంను సూచిస్తుంది. అతడు అస్సలు పశ్చాత్తాపడడు. మేకులేసి కొట్టినా కూడా ఆయన పశ్చాత్తాపం లేదు, భయం లేదు, బాధ లేదు. అతడు ఆయనను దూషించాడు, యేసుక్రీస్తును. ఆ దొంగ యేసును హేళన చేశాడు, దూషించాడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని పలికాడు. లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 39వ వచనంలో మనం ఈ మాటలను స్పష్టంగా చూడొచ్చు. అతడు పొందుకున్న ఘోరమైన బాధ కంటే యేసును చేసిన హేళన ఎక్కువాయను. యేసును చేసిన హేళన ఎక్కువాయను. మరియు అట్టి పరిహాసమునకు అవకాశం ఇచ్చినది ఏది యేసు చేయలేదు. ఆయన ఎంత పరిహసిస్తున్నా కూడా దానికి యేసు క్రీస్తు ఎటువంటి సమాధానము కూడా చెప్పలేదు. మనం చూస్తాం ప్రతి ఒక్క మాటలోను సువార్తల్లో మీరు చూస్తే ఎడమవైపు ఉన్న దొంగకు ఆయన మాటలకు యేసుక్రీస్తు ఏమాత్రము సమాధానం ఇవ్వడు. ఈ దొంగ యొక్క మాటల వలన అతడు తిరుగుబాటు చేయువాడు, కోపము కలిగిన వాడు, పశ్చాత్తాపము లేనివాడు అని మనకు అర్థమైపోయింది. ఈ దొంగ నశించు అనేక ఆత్మలకు గుర్తుగా ఉన్నాడు. ఈరోజు కూడా ఇలాంటి దొంగలు చాలా మంది ఉన్నారు. సిలువను మోసుకుని ఉన్నాము, మేము సిలువ క్రీస్తు యొక్క సిలువలో పాలువారుగా ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ సిలువ అనేది ఈ యొక్క దుర్మార్గపు పనులతో క్రీస్తును హేళన చేసే వారిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక టీం. కోట్లాది ప్రజలు వారి ఆత్మ విషయమై చింత ఏమీ లేకుండా మరణిస్తా ఉన్నారు. దేవుడి గురించి తెలుసుకోరు, చెప్పినా వినరు, విన్నా పాటించరు, పాటించినా పవిత్రంగా పాటించరు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక రకమైన పక్షులు ఒక గూటికి చేరుతాయి అన్నట్టుగా కోట్లాది ప్రజలు. చాలా మంది నరకంలో అంట అసలు మేమెప్పుడు ఎవరితో గొడవపడలేదు, ఎవరిని దూషించలేదు, ద్వేషించలేదు, అయితే మేము ఎందుకు నరకానికి వచ్చామో మాకు తెలియదు అని అడుగుతారంట. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్లకు అక్కడ ఉన్న దూత చెప్పే సమాధానం ఏంటంటే, నువ్వు ఏ కంపెనీలో పనిచేసినావు, ఏ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ పేరు వాళ్ళు చెప్తారు. దాన్ని ఎవరు స్థాపించినారు అంటే చెప్తారు, ఎప్పుడు స్థాపించినారంటే చెప్తారు, స్థాపించినోడు పోయిన తర్వాత మళ్ళా ఎవరు పగ్గాలు పట్టుకున్నారంటే చెప్తారు. అయితే మొదట్లో ఎంత జీతము, ఇప్పుడు ఎంత జీతము, తర్వాత ఈ కంపెనీని ఎవరు తర్వాత దాన్ని మేనేజ్మెంట్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా చెప్తారు. ఓహో ఇంత తెలుసా మీకు మీ ఆర్గనైజేషన్ గురించి? మళ్ళీ మీ సృష్టికర్త ఎవరు, నిన్నెవరు పుట్టించారు, నీ కోసము మరణమైపోయి తిరిగి లేచిన ఆయన గురించి తెలియదా? అంటే దాని పట్ల నువ్వు ఏమాత్రము శ్రద్ధ లేకుండా జీవించావు, భయం లేకుండా జీవించావు, భక్తి లేకుండా జీవించావు. కాబట్టే నీవు చెడ్డ క్రియలు చేయకపోవచ్చు, కానీ నీకు విశ్వాసం అనేది లేదు, నీ తండ్రిని నీవు ఎరిగి లేవు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు అనే మాటను అక్కడ ఉన్న దూత చెప్తాడంట. కనుక కోట్లాది ప్రజలు వారి ఆత్మ విషయమై చింత లేకుండా మరణిస్తూ ఉన్నారు. మన చుట్టూ నివసించుచున్న కోట్లాది ప్రజలు దేవుని నీతిని లక్ష్యం చేయకనే జీవించుచున్నారు. మనం చూస్తే చూడండి, యేసుక్రీస్తు అంటే ఒక హేళనగా మాట్లాడతారు. వీళ్ళు యేసు పిల్లలంట,
యేసుక్రీస్తు బిడ్డలంట వీళ్ళు. మేమున్న చోటు పని చేస్తారు. మేమేమో వీళ్ళ చర్చికి వెళ్తాము, వీళ్ళు కేక్ ఇస్తే తింటాము, వీళ్ళేమో మా ప్రసాదాలు తినరు. ఈ ఏడుపులు ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే వాళ్ళతో మీరు తీర్పు తీర్చవద్దు. వారి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అందుకని ఇలాగా నశించిపోతున్న వాళ్ళు, తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేరం చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. పట్టుబడిన పశ్చాత్తాపం గాని భయం గాని లేకుండా ఉన్నారు. ఈ దొంగవలే, ఎడం పక్కన ఉన్న దొంగవలే. వారిలో కొందరు మేము పరలోకమునకు వెళ్ళగోరుట లేదని కూడా ప్రగల్భాలు పలుకుతారు. మేమెందుకు పోతాం పరలోకానికి, అసలు పరలోకం ఉందా? ఇలాగ మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు సువార్తకు లోబడకుండా ఉన్న అనేకులకు ఆ దొంగ ఒక మాదిరిగా ఉన్నాడు అని మనము గుర్తించాలి. ఈ దొంగ ఒక అవిశ్వాసి. తన మాట ప్రకారమే రక్షింపబడాలని అతడు కోరాడు. అదే రీతిగా అనేకులు తమ ఇష్ట ప్రకారంగా రక్షింపబడాలని కోరుకుంటారు. మేము ఇది చేస్తాము, ఇలాంటి పని చేస్తాము, మేము రక్షింపబడాలి. మేము భజన చేస్తాం, రక్షింపబడాలి. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏది చేసినా సరే మేము రక్షింపబడాలి. ఇలాగా వాళ్ళు అనుకున్నట్టుగానే వారికి రక్షణ కావాలనుకుంటారు. కానీ లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నశించిపోతున్న మనవును రక్షించడానికే వాక్యమే శరీరధారి ఈ భూమి మీదకి వచ్చాడు. మనము ప్రేమించకనే మనల్ని ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు మరణమైపోయేంత. తర్వాత తను తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఈ రోజుకి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అనే మాటను చెప్పి ఉత్తరవాది అయిన పరిశుద్ధాత్మని మీ కొరకు నేను పంపుతాను అన్నాడు. ఈ రోజు మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క, ఆయన యొక్క కనెక్షన్ లో మనము ఉన్నాం. అయితే ఇక్కడ దొంగ దేవుణ్ణి శంకించాడు. అవకాశం దొరికితే ప్రభు సూచక్రియ చేస్తే నమ్ముదాము అని అనుకున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు, అప్పుడు చూద్దాం అనే మాట. అంటే సూచక క్రియల్ని నమ్మే వాళ్ళు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు అని దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. నేటి ప్రజలు కూడా నేరుగా సూచక్రియలు కావాలని, అద్భుతాలు జరగాలని, పిల్లలు పుట్టాలని, పెళ్లిళ్ళు కావాలని, ఉద్యోగాలు కావాలని, ఏమేమో అన్నిటి కొరకు దేవుడి దగ్గరకు వస్తున్నారు. ఒక్క రక్షణను మర్చిపోతున్నారు. స్వస్థతతో పాటు రక్షణ ఇస్తానన్న దేవుడు స్వస్థత పొందుకొని రక్షణ తీసుకోకనే అక్కడి నుండి పారిపోతా ఉన్నారు. మరి మీరు ఏ టీంలో ఉన్నారు అని దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాడు. యేసుప్రభు అనేక అద్భుతాలు చేసి దేవుని కుమారుడని నిరూపించుకొని నేటి ప్రజలు సూచక్రియలను వెతుకుతూ ఉన్నారు. మార్కు 16:20లోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3-4, యోహాన్లో 20వ అధ్యాయంలో 30-31 వచనాల్లో మనం ఈ మాటని చూడవచ్చు. ఈ రోజుకి కూడా అనేక మంది అద్భుతాల కొరకు మాత్రమే దేవుని దగ్గరకు వస్తారు. అంతేగాని ఆయన మన రక్షకుడు, మన సృష్టికర్త అనే విశ్వాసంతో కానే కాదు. కానీ ఎవరైతే దేవుణ్ణి పూర్తిగా విశ్వసించి ఉన్నారో వాళ్ళు వారి యొక్క సాక్ష్యమును బట్టి, వారికి దేవుడిచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రవర్తనను బట్టి, వారిలో వచ్చిన పరివర్తన, మార్పును బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనమే ఒక సూచనగా ఉండాలి. చిన్న సమస్య, రోడ్డు దాటాలంటే భయం అంట. నన్ను చిన్నప్పుడు 2వ క్లాస్లో ఉన్నప్పుడు చర్చికి వాళ్ళ మమ్మీ వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు మాకేం తెలియదు. ఆదివారం అనగానే పాపం మా అమ్మకు బట్టలంతా ఉతికే పని ఉండేది అనుకుంటా. ఇక చాలా పనులు ఉంటాయి కాబట్టి పిల్లలందరినీ రెడీ చేసేసి వాళ్ళతో పాటు చర్చికి పంపించేసేది. మేము 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు ఉంటే మా అన్నయ్య ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. కానీ మా 4గురిని మాత్రం ఒక ఆంటీ వాళ్ళు చర్చికి తీసుకెళ్లేవాళ్ళు, నడుచుకొని వెళ్ళేవాళ్ళం. మరి వాళ్ళ పిల్లలు ఈరోజు, ఆ అమ్మాయి ఒక అమ్మాయి నా క్లాస్మేట్ ఏమంటదంటే, అమ్మా భువన నాకు రోడ్డు దాటాలంటే భయం. దేన్ని బట్టి? నీవు ఎవరిని నమ్ముతున్నావు? నువ్వు పుట్టినప్పటి నుండి విశ్వాసవే కదా. భయపడవద్దు, జడేవద్దు అన్నాడు దేవుడు 365 మార్లు. నీ చేయి పట్టి నడిపిస్తానన్నాడు దేవుడు. నీ కాలైనా చిక్కుకోదు అన్నాడు దేవుడు. ఒకవేళ పడిపోయినావనుకో లేవనెత్తుతాను అన్నాడు దేవుడు. మరి ఒక్క మాట నువ్వు నమ్మలేదా? ఇలాంటి వాళ్ళని మరి ఏమంటారు? వాళ్ళని క్రైస్తవులు అంటారా? విశ్వాసులు అంటారా? అవిశ్వాసపు క్రైస్తవులు అంటారా? అంటే వారికి ఏ పేరు పెట్టాలో మీరు నిర్ణయించమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఇక రెండవ దొంగ దగ్గరకు వస్తే కుడి పక్కన ఉన్న ఆయన లూకా 23లో 40-43 వచనాల్లో కుడి పక్కన ఉన్న దొంగను గురించి దేవుడు మనకు పరిచయం చేస్తాడు. యేసు యొక్క పరిచర్యను ఆ రోజుల్లో అందరూ కూడా తెలుసుకుని ఉన్నారు. యేసే దేవుడని ఆ దొంగ గుర్తించాడు. లూకా 23వ అధ్యాయంలో 40 వచనంలో ఉంటుంది. మరియు అతడును వేరొక దొంగయు నేరస్తులమని యేసు నిరపరాధి అని అతడు అంగీకరించాడు. లూకా 23:41లో అక్కడేమంటాడు? ఎడం పక్కన ఉన్న దొంగ మాటలకు అలా చెప్పద్దు, ఈయన నిరపరాధి, మనమైతే దొంగలము, కానీ ఈయన ఏ నేరము చేయలేదు. ఎందుకు? ఆయన విన్నాడు, వినటం వల్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన ఒక్క మాటకే విశ్వాసం కలిగి ఉన్నాడు. కానీ మనము బైబిల్లో ఉన్న మాటలన్నీ విన్నప్పటికీ కూడా విశ్వాసం కలిగి ఉన్నామా? విశ్వాసం కూడా నేను ఇస్తేనే వస్తుంది అని అడుగుడి ఇవ్వబడును, జ్ఞానం కొదువైనప్పుడు అడగమన్నాడు. జ్ఞానం అంటే దేవుని యందు భయమే జ్ఞానానికి మూలము. కనుక ఆయన యందు భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనము జ్ఞానవంతులుగా ఉంటాము. మనకు విశ్వాసం అనేది మనం అడిగినప్పుడు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. అడగడం అంటే ప్రార్థన. మరి యేసే దేవుడని ఆ దొంగ గుర్తించాడు. మరియు అతడును వేరొక దొంగయు నేరస్తులమని, ఆయన నిరపరాధి అని ఆ దొంగ క్రీస్తు నిరపరాధి అని అంగీకరించాడు. యేసే రక్షకుడని వాగ్దానం చేయబడిన రాజ్య స్థాపన చేయవడని ఆ దొంగ నమ్మాడు. చూసారా, ఒక దొంగ ఏం నమ్ముతున్నాడు? రాజ్య స్థాపన చేయబోయేది ఈయనే అని నమ్ముతున్నాడు. మాతో పాటు చేశారులే, ఈడేం చేశాడో అనలేదు. ఒక ఆయనేమో ఏం చేశాడా ఏం లేదా అనేది కాదు, నువ్వు అంత గొప్పోడవైతే నిన్ను నువ్వు విడిపించుకో, నన్ను విడిపించు అన్నాడు. కానీ ఈయన మాత్రం ఏమాత్రము కూడా పరీక్ష అనేది పెట్టట్లేదు. ఈరోజు మనమైతే ఎన్ని పరీక్షలో, నిజంగా ఈ పరీక్షలన్నీ కూడా, మనం పెట్టే పరీక్షలన్నీ కూడా పాస్ అయ్యి ఆయనకు ఒకవేళ డిగ్రీలు ఇచ్చేట్టుగా ఉంటే అసలు ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉంటాయో. ఇప్పటి వరకు మొత్తానికి ప్రపంచంలోనే అత్యధికమైన డిగ్రీలు చేసింది అంబేద్కర్ గారట. ఇక ఏసైకి ఇచ్చేయచ్చు ఆ అన్ని డిగ్రీలను కూడా. అంటే అన్ని పరీక్షలు పెడతాం మనం ఆయనకు. అయినప్పటికీ కూడా యుద్ధం యెహోవాదే, విజయం యెహోవాదే అని ఆయన విజయాన్ని పొందుకుంటూ మనల్ని కూడా విజయపథంలో నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ కుడివైపు ఉన్న దొంగ అన్నాడు, యేసే రక్షకుడని వాగ్దానం చేయబడిన రాజ్య స్థాపన చేయవాడని ఆయన దొంగన నమ్మాడు. కనుక వారి మధ్య ఉన్న శిలువపై ఉన్న వ్యక్తికి తన ఆత్మను అప్పగించున్నంత మట్టుకు అతడు ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. ఏమంటున్నాడు? ఒకవేళ నీ రాజ్యం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ ఆ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటున్నాడు. ఎప్పుడు వస్తుందో ఈయనకు తెలియదు, ఈయనకే కాదు, యేసుక్రీస్తుని అడిగితే నాకు తెలియదు తండ్రికి తప్ప అంటాడు ఆయన. ఈ యొక్క దొంగకు ఏమీ తెలియదు కాబట్టి అంటున్నాడు, నీ యొక్క రాజ్యం అనేది వస్తుందంట కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటే, ఈ లోకం ఎరిగిన ఏకైక రక్షకుని అతడు ఆత్మరక్షణ విషయము విజ్ఞాపన చేసినప్పుడు ఆ దొంగ విశ్వసించాడు, మారు మనసు పొందాడు, అక్కడ విజ్ఞాపన చేశాడు. ఇవి మూడో ఇంపార్టెంట్, మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. ఈ రోజు నిజంగా మనమందరం పాపులమే. పాపి అంటే ఈ దొంగల్లాగా. అయితే నిజంగా నీవు క్రీస్తును బట్టి విడిపింపబడితే ఇక్కడ ఈ దొంగ వలె నీవు ఉండాలి. దేవుని నువ్వు విశ్వసించావు అంటే మారు మనసును పొందుకోవాలి. నువ్వు మారు మనసును పొందుకున్నావు అంటే విజ్ఞాపన చేయాలి. ఇతరుల కోసం చేసేదే విజ్ఞాపన. ప్రతి ఒక్కరిని, ప్రభువా నన్ను విడిపించావు, నా ఇంటి వారిని విడిపించు, ప్రభువా నన్ను విడిపించావు, నా స్నేహితుని విడిపించు, ప్రభువా నన్ను విడిపించు, నా శత్రువుగా ఉంటున్నాడు, వాడు కాదయ్యా శత్రువు, వాడిలో ఉన్న దురాత్మ, క్రీస్తుకి శత్రువే మనకు శత్రువే, ఆ శత్రువు నుండి ఈ బిడ్డను విడిపించు అని విజ్ఞాపన చేసేవారిగా మనము ఉండాలి. యేసు ఆ దొంగను తక్షణమే క్షమించాడు. అప్పటికింకా మోషే ధర్మశాస్త్రం అమల్లో ఉండింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 16-17 వచనాల్లో. ఇప్పుడైతే కొత్త నిబంధన అమల్లో ఉన్నందున మనం దాని షరతులకు లోబడుతూ ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 1:16లో పాపములు క్షమింపబడినందున దాని పర్యవసానము సంభవించిందని అర్థము కాదు. ఆ దొంగ తన నేరమును బట్టి శిక్షింపబడ్డాడు, అది న్యాయమే. రోమీయులకు రాసిన పత్రిక 13:1-7 వచనాలలో. మారు మనసు పొందిన ఈ దొంగ సాటి నేరస్తుని గద్దించాడు, యేసును సమర్థించాడు. మనము అంటే అంటే గోడ మీద పిల్లల్లాగా ఉంటారు చాలా మంది క్రైస్తవులు. విగ్రహారాధన ఏం తప్పు కాదు, అవునవును,
ఏ విగ్రహారాధన తప్పు, అవునవును, అన్నిటికీ అవునే, కాదని దేనికంటావు? దేనికి అనవు. ఎందుకంటే గోడ మీద పిల్లులు అట్లే, ఆ పక్క దూకితే ఆ పక్క, ఈ పక్క దూకితే ఈ పక్క, ఎట్లో అగట్లా గడిపి చేయాలి ఈ కాలాన్ని అన్నట్టుగా అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. నీ యొక్క మార్పు అనేది ఎవరిని తీర్పు తీర్చద్దు. నీవు నీ మాట వినే వాళ్లకు ఇది తప్పు అని చెప్పచ్చు, విననోళ్లకు దేవునికి చెప్పాలి. చాలా మంది మన మాట వినరు. అలాంటప్పుడు వాళ్లకు చెప్పి విరోధాన్ని తెచ్చుకోమని దేవుడు అనడు. కానీ నీ యొక్క ప్రవర్తనను బట్టి ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది కలుగుతుంది. అందుకనే భార్య విశ్వాసం చొప్పున భర్త, భర్త విశ్వాసం చొప్పున భార్య మారును అని దేవుడు అన్నాడు. ఎందుకంటే భర్త 4 సార్లు వదులుతూ ఉన్నాడు అనుకో, భార్య ఏం పలకట్లేదు అనుకో, ఇక దీన్ని తిట్టినా ఒకటే, గోడకి తిట్టినా ఒకటేలే అనుకొని ఆ భర్త మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించినప్పుడు, నేను ఎన్నన్నా కూడా తన ఒక్క మాట అయినా మాట్లాడలేదు కదా, తననా నేను ఇన్ని మార్లు గద్దించింది, ఇన్ని మార్లు దూషించింది, ద్వేషించింది అని తనలో ఒక మార్పు అనేది వస్తుంది. రాకపోతే ఇక ఈ భార్య సరిగా అయినా ప్రార్థన చేయలేదని, లేదు అంటే ఆమె ప్రవర్తన కూడా సరిగా లేదని, లేదు అంటే ఇక ఆయన దేవుని యొక్క రక్షణలోకి రాని వ్యక్తిగా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడని అనేక రకాలైన కారణాలు ఉంటాయి. ఏది అని మనమేమి నిర్ధారించడానికి లేదు. అందుకనే దేన్ని తీర్పు తీర్చవలసిన వారం మనము కాదు. తీర్పు అనేది ఒక్క దేవుడు మాత్రమే తీర్చగలుగుతాడు. ఇక్కడ ప్రభువును వెంబడించు వారు నీతిని, యథార్థతను సమర్థిస్తారు, పరిరక్షిస్తారు. ఇక్కడ దొంగ కుడివైపున్న ఆయన ఏమన్నాడు? ప్రభువుని సమర్థించాడు, పక్కనున్న దొంగను వెంటనే గద్దించాడు. మనమైతే నేరస్తులమే, ఇది మనకు తగిన శిక్షే, కానీ ఈయన నిరపరాధి అంటూ ప్రభువును నిరపరాధి అంటూ సమర్థించాడు. మరి మనము దేవుని సమర్థిస్తున్నామా? దేవుని మన నోటితో ఒప్పుకుంటున్నామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలోను, యూదాలో 3వ అధ్యాయం అంతా కూడా మారు మనసు పొందిన వారు తమ గత పాపముల నుండి హృదయపూర్వకంగా మార్పు చెందుతారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాల్లో. వామ్మో, సుబ్బమ్మ ఏంటి ఎంతగా మారిపోయింది, అస్సలు తన వాయిస్ వినబడట్లేదు కదా అని కుళాయి దగ్గర మాట్లాడుకున్నారనుకోండి, ఆవిడ ఈ మధ్య చర్చికి వెళ్తోందట, వాళ్ళ పాస్టర్ గారు చెప్పారంట, నాలుక చిన్నదైనా శరీరం అంతటికీ కూడా నిప్పు పెట్టేస్తుంది, అగ్నికనికి చిన్నదైన అడవినంతా నిప్పు పెట్టేసినట్టు నీవు మాట్లాడే మాట నీ శరీరాన్ని నరకంలో వేసి కాల్చడానికి అది ఒక సాధనంగా ఉంటుంది, కాబట్టి మాట్లాడొద్దని. కనుక ఆమె చెప్పారు, మాయగారు ఇలా చెప్పారు, మాట్లాడొద్దని. ఇక నేనెవరిని దూషించనన్నది ఆమె ప్రవర్తన ఆమె యొక్క పరివర్తనకు గుర్తుగా, ఒక సాక్షిగా ఉండాలి. ఇది మారు మనస్సు, ఇతరులు గుర్తించే విధంగా. అంతేగాని ఓ సుబ్బమ్మ వస్తుందా, నేను మాత్రం రానయ్యా ఆ సంఘానికి, కావాలంటే పక్కూరికి వెళ్తాను అయ్యగారు, మీరేమైనా అనుకోండి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఇలాంటి సుబ్బమ్మలకు భయపడి, అంటే దాని ముఖము ఇంటి ముందరే కాదు గుళ్ళో కూడా చూడమంటావా అనేవాళ్ళు చాలా మంది అలాంటి సాక్ష్యం చెబుతూ ఉంటారు. కనుక నిన్ను బట్టి ఒకరు మారాలి, మారు మనసు పొందుకోవాలి, దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చే విధంగా నీవు ఉండాలి. అంతేకాని దేవుణ్ణి అపహసించే విధంగా నీ ప్రవర్తన ఉండవద్దు. కనుక ఆ దొంగలు తమ కొరకు తామే చనిపోయారు, యేసు ఇతరుల పాపముల కొరకు చనిపోయారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనము, 1 పేతురులో 2వ అధ్యాయంలో 21 నుండి 24 వచనాల్లో, 1 పేతురులో 3వ అధ్యాయంలో 8వ వచనం కూడా. మారు మనసు లేని దొంగ యేసును ఒక మనుష్యునిగా, తన వంటి వానిగా, వంచకుడైన రక్షకునిగా చూచాడు. మారు మనసు పొందిన దొంగ, రెండవ దొంగ, కుడివైపున్న దొంగ శిలువపై ఉన్న యేసును దేవుని కుమారునిగా, మానవ రక్షకునిగా చూశాడు. మరి మనం ఏ విధంగా చూస్తున్నాం, మనము ఏ విధంగా చూస్తున్నాం అనే మాటను దేవుడు ఈ సాయంకాల సమయంలో ప్రశ్నిస్తున్న ప్రశ్న. కనుక నీవు నడుస్తున్నది వెలుగులో అయితే దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలబడగలుగుతున్నావా?
బంధింపబడిన యేసు యొక్క పవిత్ర రక్తము మన ఆత్మలను రక్షిస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయంలో 18, 20 వచనాల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం. యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు. రక్షింపబడగోరు వారందరూ ఆయన వైపు మార్పు చెందాలి. ఆయన వైపు. నశించిన వారిని రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్తలో 19:10, మత్తయిలో 1వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు. నమ్మిన వారిని యేసు రక్షించును. నమ్మిన వాళ్ళని మాత్రమే ఆయన రక్షించడానికి వీలవుతుంది. ఎందుకంటే బోట్లో ఎక్కిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళడానికి అవుతుంది. బస్సులో ఎక్కిన వాళ్ళని మాత్రమే డ్రైవరు బస్ స్టాండ్కి చేర్చగలుగుతాడు. ట్రైన్లో ఎక్కిన వాళ్ళని మాత్రమే ఆ డ్రైవరు చేర్చగలుగుతాడు. ఇంతే. కనుక నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. మనం మారు మనసు పొంది ఆయనను బహిరంగంగా ఒప్పుకోవాలని యేసు కోరుకుంటున్నాడు. లూకా 13వ అధ్యాయంలో 3వ వచనము, మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 32 నుంచి 33 వచనాలు. రక్షింపబడాలి అనుకుంటున్న వారు యేసుకు విధేయత ఖచ్చితంగా చూపాలి. ఒక పార్టీలో ఉన్నప్పుడు జగనన్న దగ్గర పోయేటప్పుడు పచ్చ జెండా, లేదంటే చంద్రన్న దగ్గర పోయేటప్పుడు ఎల్లో జెండా పట్టుకొని పోతా ఉంటారు కదా. అట్లా కాకోకుండా జెండాలు మార్చినారనుకోండి, కనీసం లోపలికైనా వాళ్ళని రాణిస్తారా? అంటే వాళ్ళ జెండాను వాళ్ళకి, వీళ్ళ జెండాను వీళ్ళకి పట్టుకొని విధేయత చూపిస్తున్నారు. మరి మనము క్రీస్తుని ఒప్పుకొని మనమేం జెండా పట్టుకున్నామంటారు? లూసిఫర్ జెండా. అదేంటి అంటారా? నేత్రాశ, శరీరేచ్ఛలు, జీవపు డంబాలు. అది కావాలి, ఇది కావాలి, అట్లుండాలి, ఇట్లుండాలి, ఎట్లెట్లో ఉండాలి. దేవుని చిత్తం మాత్రం పక్కన ఉండాలి. దేవుడు ఉండాలి, మనల్ని రక్షించాలి. కానీ బస్సు ఎక్కకోకుండానే మన ఊరికి వెళ్ళిపోవాలి. ఆయనకు విధేయత చూపించు, టికెట్ తీసుకోకుండానే మనము ఆ ఊరికి వెళ్ళిపోవాలి. నువ్వు బాప్టిజం తీసుకోవద్దు, మారు మనసు పొందుకోవద్దు, పశ్చాత్తాపం పొందుకోవద్దు, ఏమీ లేదు. అయినా సరే నువ్వు మాత్రం పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇది కుదురుతుందా? ఒకసారి ఎక్కి చూడు. ఒక బస్సులో ఎక్కి టికెట్ తీసుకోకుండా ఉండు. నిన్నే నీ ఊరి వరకు తీసుకెళ్తారా? మరి ఒక టికెట్ లేకపోతేనే నీ ఊరికి నువ్వు వెళ్ళలేకపోతే, మారు మనసు, పశ్చాత్తాపము, విధేయత, ప్రార్థన, ఇవన్నీ సాక్ష్యము, ఇవన్నీ లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? ఇది ఆలోచించే సమయం కాదు, ఆచరించవలసిన సమయము అని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. కనుక రక్షించబడాలని అనుకున్న వాళ్ళు దేవుడికి విధేయత చూపించాలి. రక్షింపబడిన వారిని యేసుక్రీస్తు తన సంఘంలో చేర్చుకుంటాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 47వ వచనంలో. సంఘం అంటే క్రీస్తు శరీరమే. క్రీస్తు శరీరంలో మనం అందరము అవయవాలై ఉన్నాము. గుండెకు బాగలేదంటే స్టంట్ వేస్తారు, బాగు చేస్తారు. అట్లాగే నీ యొక్క మనసు మారకపోతే పక్కనోడు ఖచ్చితంగా సహాయం చేసి క్రీస్తుని గురించి తెలుపుతూ ఆ యొక్క గుండె లాంటి అవయవాన్ని బాగు చేసే విధంగా మనమే ఉండాలి. ఆయనే పరమ వైద్యుడు, మనల్ని బాగు చేస్తాడు, మనలో ఉండి చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మదేవుడు. కనుక మారు మనస్సుని పొందని పాపులు నశిస్తారు. మారు మనసు పొందిన పాపులు రక్షింపబడు నిమిత్తము బాప్తిస్మం పొందుకుంటారు. నేను పాపం చేశాను అని ఒప్పుకునే మాటతో రక్షణ మార్గము ప్రారంభిస్తారు. నెహెమ్యా 1వ అధ్యాయంలో 6వ వచనం. పాప పరిహారార్థము యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. దేవుని కృప వలన మానవులు రక్షింపబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23 నుండి 25 వచనాలు. మరి ఈ మాటలు ప్రవర్తన మారు మనస్సు పొందిన దొంగవలే నువ్వు ఉన్నావా? మధ్య ఉన్న ఆ శిలువను గూర్చి నీ ప్రవర్తన ఎట్లుండునో దానిని బట్టియే నీ నిత్యత్వము నిర్ధారింపబడును. నీవు బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకొని రక్షింపబడిన వారితో చేర్చబడును అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనము, అపోస్తుల కార్యాల్లో 22:16వ వచనం. క్రైస్తవుడివై పాపము చేస్తే రక్షకుని దగ్గర క్షమాపణ కోరుతూ చేరుకొనుము. 1వ యోహానులో 1వ అధ్యాయంలో 7 నుంచి 9. అంటే నీకు ఇంకా ఇప్పుడు సమయం ఉంది కనుక అలా చేరుకొనుము. సమయం అయిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. బస్సు వెళ్ళిపోయిన తర్వాత, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. నెక్స్ట్ ట్రైన్ ఉంటుందంటారా? పరలోకానికి ఏముండదు. ఒక్కసారి ఆయన రాకడ, రెండవ రాకడ అనేది వచ్చిన తర్వాత ఎత్తబడే గుంపులో మధ్యాకాశంలోకి ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల మహాశ్రమలు ఉంటాయి. అంతేగాని ఇంకొక ట్రైన్ అనేది రాదు. కనుక
ఆ సమయానికి బుద్ధిగల కన్యకల వలె మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా ఉన్నవారిని మాత్రమే దేవుడు తనతో పాటు తన యొక్క సింహాసనం ముందు కూర్చోటానికి ఆయన అర్హతనిస్తానని చెప్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లల దినోత్సవాన్ని, బాలల దినోత్సవాన్ని దేశమంతా జరుపుకుంటున్నారు. నెహ్రూ గారి పుట్టినరోజుని గురించి, ఒక ప్రధానమంత్రి పుట్టినరోజుని గురించి దేశమంతా చిన్నపిల్లల యొక్క పండుగను జరుపుకుంటే, క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రపంచమంతా జరుపుకోవాలి. ప్రపంచమంతా. అయితే నెహ్రూ పుట్టింది భారతదేశంలో కనుక భారతదేశంలో ఉన్న ప్రజలు జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు పుట్టింది బెత్లెహేములో, అంటే బెత్లెహేములో పుట్టిన వాళ్ళు మాత్రమే జరుపుకోవాలి అని అనుకుంటే అది చాలా తప్పు. నీ హృదయంలో పుట్టిన క్రీస్తుని బట్టి మాత్రమే నీవు క్రిస్మస్ జరుపుకోవాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటమే. అందరూ కలిసి, మాస్ అంటే ఆరాధన, అందరూ కలిసి క్రీస్తుని ఆరాధించటమే, ఐక్యత కలిగి దేవుణ్ణి ఆరాధించటమే, ఆయన స్తుతించటమే క్రిస్మస్ కు గుర్తు. కనుక బాలుడు నడవలసిన త్రోవలో నడిపించుము, వాడు పెద్ద అయినప్పుడు తొలగిపోడు అనే మాటను దేవుడు మనతో చెప్తున్నాడు. పిల్లల విషయంలో దైవ చిత్తం ఏమిటో, వారు ఏం కాబోతున్నారో భవిష్యత్తు చింత నాకున్నా వారికి ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని ఇవ్వకపోతే మనమందరము కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాము, నిరుత్సాహపడవలసి వస్తుంది. పరిస్థితులను వాళ్ళు అధిగమించలేకుండా వెళ్ళిపోతారు. కనుక నీకెంత జ్ఞానం ఉన్నది వ్యర్థమే. కానీ దేవుని యొక్క తోడు ఉంటే, వారు దేవుడి మీద ఆధారపడితే ఎప్పటికీ కూడా వాళ్ళు మోసపోరు, వారికి అన్యాయం అనేది జరగదు. కనుక ముఖ్యంగా తల్లిదండ్రులు మన యొక్క ప్రేమ పిల్లల పట్ల ఓర్పును చూపించేదిగా ఉండాలి. ఎంతటి శోధనలో అయినా సరే మనము సంయమనం అంటారు, అంటే అక్కడ ఎలా ఉండాలో దాన్ని పాటించే వారిగా మనం ఉండాలి. అలాంటి సూచనలు ఇవ్వాలి. మొన్న ఒక వీడియో పెట్టారు, చైనాలో ఉన్న ఎడ్యుకేషన్ అనేసి. చిన్నపిల్లలకు ఎలా వంట చేయాలో నేర్పిస్తున్నారు, ఇల్లు ఎలా కట్టాలో నేర్పిస్తున్నారు, డైరెక్ట్ ఇటుకలు సిమెంట్ అలాంటివి పెట్టి. నిజమే, ఒక పెద్ద ఆయన అన్నాడు, బీటెక్ చదివినోడు వాని బండి తీసుకొని ఒక మెకానిక్, ఆలు కూడా రాని ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి బండి రిపేర్ చేయించుకుంటాడు. వాడు ఏం చదువుకున్నట్టు? కనుక మనం కూడా అలాగే చేస్తున్నాము. క్రైస్తవులుగా ఉంటున్నాము, విశ్వాసులను అంటున్నాము, కానీ మన పిల్లలు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు. క్రీస్తును బట్టి ఆ శ్రమలో వాళ్ళు నిలబడగలుగుతున్నారా? అసలు మీరు నిలబడగలుగుతున్నారా? దేవుడు ఈ రోజు మనల్ని ప్రశ్నిస్తున్నమాట. కనుక తల్లిదండ్రులుగా మనం ఎప్పుడైతే దేవుడు మనకిచ్చే పరీక్షలో మనం నిలబడినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆ శ్రమను దాటిస్తాడు ఆయన. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు యోర్దాను దాటిస్తాడు, ఎరుకు గోడల్ని బద్దలు కొట్టిస్తాడు. అలాగే మన ముందున్న అనేకమైన సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు అని మన ద్వారా మన పిల్లలు నేర్చుకుంటారు. ఒక్కరోజు పండుగ కాదు, ప్రతిరోజు కూడా క్రీస్తులో పండుగను జరుపుకునే పిల్లలుగా మన పిల్లలు ఉండాలి. మన శారీరకమైన పిల్లలే కాదు, ఆత్మీయ పిల్లలు. కనుక అలాంటి పిల్లల్ని తయారు చేసేవారిగా మనమందరము ఉండాలని, మనందరి యొక్క కుటుంబాల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, రక్త సంబంధీకుల్ని, సంఘస్థుల్ని పేరు పేరున దేవుని పాదాల చింత సమర్పించి యేసుక్రీస్తు నామములో మనందరి ప్రార్థన చెల్లించడి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం యేసుత్వం పాస్ చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మంచి వర్తమానం అందించిన దేవదాసరాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాన్ని జీవించండి, మంచి ఆయురాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే తండ్రి ఈ సాయంకాల సమయంలో వర్తమానం విన్నారో వారందరినీ బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రకటింపబడినటువంటి ప్రతి మాటను తండ్రి గుర్తు చేసుకొని ఆ మాటల ప్రకారం జీవించేటువంటి బాధ్యతలు చేయండి ఆయన. కార్యక్రమాన్ని నడిపించండి. పాటలు పాడినటువంటి వారిని, ఆరాధన చేసినప్పుడు మరి ముఖ్యంగా వర్తమానం అందించిన వారి కుటుంబాన్ని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వస్తున్న దీవించి మీ కృపలో వారిని బలపరిచి
ఈ విషయంలో ఆసక్తి కలిగి తండ్రి ప్రతి ఒక్కరిని ఒకరినొకరు తండ్రి సంపాదించుకొని తండ్రి ఈ కార్యక్రమంలో ముందుకు సాగడానికి కృపను దయచేయండి నాయన. పీటర్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా పీటర్ గారి సత్యమైన బట్టి వందనాలు. అందుకు మంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయన. ఈ విధంగా సువార్త సేవను బయటకు వెళ్ళకపోయినా తండ్రి మొబైల్ స్తుతి ఆరాధన ద్వారా అనేక మందికి ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ మార్గాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలుస్తూ అనేక మందికి తండ్రి ఈ వాక్యాన్ని ఈ విధంగా సాయంకాల సమయంలో అందించడానికి కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకులు యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు ఈ దినం కార్యక్రమం నడిపిన బిడ్డకు, పాటలు పాడినటువంటి వారికి, ఆరాధన చేసిన బిడ్డలకును, మరి ముఖ్యంగా తండ్రి ఈ కార్యక్రమంలో పాల్గొని నీ దేవ వర్తమానం అందించిన దేవదాసానికి చేరి వచ్చిన విశ్వాసం సదా మీ కృపతోనే నడిపించి బలపరిచి ఆశీర్వదించుదురు కాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.